హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. సీజన్ మారుతుంది, సమ్మర్ నుంచి రైనీ సీజన్లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ టైంలో అనేక రకాల జబ్బుల గురించి మనకు వినిపిస్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా నిఫా వైరస్ గురించి ఇప్పుడు ఎక్కడ కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు నిఫా వైరస్ అంటే ఏంటి? నిఫా వైరస్ ఎక్కువగా కేరళలోనే ఆ కేసెస్ ఎందుకు నమోదవుతున్నాయి? నిఫా వైరస్కి ట్రీట్మెంట్ ఉందా? లక్షణాలు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పీడియాట్రిషియన్. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. హలో సార్. నమస్తే సార్, ముందుగా చెప్పండి, నిఫా వైరస్ అనేది ఇప్పుడు ఎక్కువగా టాపిక్ అవుతుంది. అసలు నిఫా వైరస్ అంటే ఏంటి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? నిఫా వైరస్ అనేది వన్ ఆఫ్ ది వైరస్ దట్ ఈస్ బీన్ దేర్ ఫర్ లాంగ్ టైమ్. ఇది మొదటగా సింగపూర్, థాయిలాండ్లో గుర్తించబడ్డది. తర్వాత బంగ్లాదేశ్, స్పెషల్గా మనం చూసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలు మన ఇండియాలో చూసినట్టయితే కేరళలో ప్రతి సంవత్సరం వినే పదం ఇది. ఇది ఇప్పుడు 10 సంవత్సరాల కానీ కాకుండా వినబడే పదం. బట్ ఈ నిఫా వైరస్ ఏదైతే ఉందో కేరళలో ప్రతి సంవత్సరం వస్తుంది ఈ మధ్య. సో ఇది వన్ ఆఫ్ ద వైరస్, భయంకరమైన వైరస్ ఇది. మామూలుగా అందరికీ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ అనేది ఒక 95% to 98% బతికి బయటపడతారు. బట్ దీంట్లో 75% వరకు డెత్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక 4 పాజిటివ్ ఉంటే వాళ్ళ పాజిటివ్లలో అంటే 3 చనిపోయే ఆస్కారం ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు WHO దాని నుంచి వచ్చినది రిపోర్ట్స్. అంటే సార్, ఈ నిఫా వైరస్ ఎందుకు కోవిడ్ కంటే డేంజరస్? అసలు ఏ జంతువు నుంచి వైరస్ అనేది వస్తుంది? ముఖ్యంగా ఈ నిఫా వైరస్ అనేది బ్యాట్స్ అనేటి మ్యామల్స్. ఓకే, అదేవిధంగా మ్యామల్స్ అంటే ఇంకా పందులు. ఇవి రెండు అనేది ఒక హోస్ట్ అని చెప్పవచ్చు. అంటే దాంట్లో ఇది ఉంటుందని. ముఖ్యంగా బ్యాట్స్లో మనం కరోనా వైరస్ కూడా బ్యాట్స్ ద్వారా నుంచే వచ్చింది. ఓకే, ఇది కూడా ఆ బ్యాట్స్లో అనేది ఉండడం. ఆ బ్యాట్స్ని అనేది ఎక్కడైతే ఉంటాయో, చాలా ఎక్కువ ఉంటాయో, అక్కడి నుంచి అవి మనకు మనుషులకు రావడం, మనుషులకు వచ్చిన తర్వాత అది దాని నుంచి పందులకు పోవడం, ఓకే, మనిషి ద్వారా మనిషికి రావడం, పంది ద్వారా మనిషికి రావడం, ఇలా ఉంటుంది అన్నట్టు. ఈ లైఫ్ సైకిల్ అనేది ప్రతి సంవత్సరం రిపీట్ అవుతున్నది. మధ్యలో మనం ఎక్కడ చూడట్లేదు, ఏ టైంలో కూడా మనకు ఇవన్నీ రావట్లేదు. బట్ ఒక్క సీజన్లోనే మనం ఇవన్నీ చూస్తున్నాం. ముఖ్యంగా ఈ స్ప్రెడ్డింగ్ ఆఫ్ వైరస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ముఖ్యంగా ఈ బ్యాట్స్లో వైరస్ ఉంటుంది. ఆ వైరస్ అనేది బ్యాట్స్ ఏం చేస్తాయంటే ఒక పండ్లు, అన్ని రకాల పండ్ల మీద అటాక్ చేస్తుంటాయి, తింటూ ఉంటాయి. ఫ్రూట్ బ్యాట్స్ అంటాం దాన్ని. ఆ బ్యాట్స్ తిన్నప్పుడు దాని సలైవా ఏదైతే ఉంటుందో ఆ పండ్లలో పోయినప్పుడు ఆ పండ్లు మనకు డైరెక్ట్ తిన్నప్పుడు, అంటే అది తిన్న పండ్లు ఏదైతే ఉంటాయో మనం తిన్నప్పుడు డైరెక్ట్ మనిషికి రావడం. ఇది వన్ ఆఫ్ ద రూట్. సెకండ్ రూట్ ఏంటంటే ఈ బ్యాట్స్ అనేది శాప్, మన తాటి చెట్టు ఉంటుంది కదా, తాటి కళ్ళు, దాంట్లో కూడా స్వీట్ పదార్థం, అది కూడా దాన్ని సేవించడం ద్వారా అది బ్యాట్స్ అది కూడా కంటామినేట్ అయిపోతుంది. ఆ కుండ అంటాం, ఆ కుండలో కూడా మొత్తం కూడా ఈ వైరస్ అనేది వెళ్ళడం. అలాంటి తాగినప్పుడు శాప్ అంటాం దాన్ని, పామ్ శాప్ అంటాం, దాన్ని తాగినప్పుడు అలా ఉంటుంది. నీరా అంటారు, మనకు తెలుసు కదా నీరా అనేది ఏదో, అలాంటి దాంట్లో కూడా కంటామినేట్ అయినప్పుడు అది చేస్తారు. సో ఇవి రెండు అనేది బ్యాట్స్ ద్వారా డైరెక్ట్గా మనుషులకు రావడం. రెండోది పందులు. ఇప్పుడు ఏదైతే పండ్లు పైనుంచి పడిపోతుంటాయి కంటామినేటెడ్, ఆ కింద పడ్డ పండ్లన్నీ ఈ పందులు తిన్నప్పుడు దానికి సోకినప్పుడు ఆ పంది మాంసం మిగతా వాళ్ళు తిన్నప్పుడు అలాంటివి రావడం జరుగుతుంది. సో నియర్ బై దాని సలైవా కానీ దాన్ని ముట్టుకున్నప్పుడే కానీ అలాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే సార్ మీరు చెప్పిన అంటే దీంట్లో ఈ రెండు అయిపోయినాయి. ఇక మూడోది ఏంటంటే ఒక మనిషికి సోకినప్పుడు, ఒక పర్సన్కి వచ్చింది పాజిటివ్ అయిండు, పాజిటివ్ అయిన పర్సన్ డైరెక్ట్ తన సలైవా కాంటాక్ట్ కానీ ద ఫ్లూయిడ్స్ ఏ విధంగానైనా మిగతా వాళ్ళకు అంటినప్పుడు వాళ్ళకు వాట్ ఎవర్ ద ఓవరాల్ రూట్ కానీ ఏదైనా విధంగా, ఇప్పుడు పండ్లు దీన్ని ఒకటి తినేసి ఇంకొకరికి ఇస్తారు ఒక్కోసారి, అలా స్ప్రెడ్ అవ్వడం. లేకుంటే వాటర్ తాగినప్పుడు ఆ సలైవా అనేది అదే గ్లాస్తో ఇంకొకరు తాగడం, అలాంటప్పుడు కూడా మనిషి ద్వారా మనిషికి రావడం. అంటే దీస్ ఆర్ 3 రూట్స్ దట్ ముఖ్యంగా చెప్పచ్చు.
అంటే సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫ్రూట్స్ కావచ్చు, అనీరా కావచ్చు, లేకపోతే తాటికల కావచ్చు, ఎప్పటి నుంచో తాగుతూ వస్తున్నారు కదా. అంటే స్పెషల్లీ ఆ బ్యాట్స్ తింటున్నాయి లేదా తాగుతున్నాయని మనకు తెలియకపోవచ్చు. అప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది. కానీ ఎందుకు ఇప్పుడు మాత్రమే ఈ వైరస్లు అనేవి అటాక్ అవుతున్నాయి? ఎక్కడ జరిగిన మిస్టేక్ అంటారు ఇది? మిస్టేక్ అంటే ఇప్పుడు మనము ఒక పందిని అంటే మనం చూసి చంపేయగలుగుతాం అవును. సింపుల్గా. బట్ బ్యాట్స్ అనేది మనకు రాత్రి పూటనే ఇట్ విల్ మూవ్. Okay. ఒక్క బ్యాట్ అనేది ఒక లక్షణం దాన్ని చూసినట్టయితే ఒక 40 మైల్స్ వరకు 30 to 40 మైల్స్ అనేది పోతుంది. అంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ప్రయాణిస్తుంది ఒక బ్యాట్. అంటే మీరు ఒక్కసారి ఊహించవచ్చు. ఇప్పుడు మనకు తెలంగాణలో ఉన్నాము, ఇక్కడ హైదరాబాద్ నుంచి నియర్ బై 50 కిలోమీటర్స్ చోటుపల అట్లా ఆ రీజన్ చూసినప్పుడు ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లో ప్రయాణించే శక్తి ఉన్నది. అక్కడికి పోయి మళ్ళీ రిటర్న్ అవుతాయి అదే ప్లేస్కి. ఇప్పుడు గుహలలో ఉంటుంది మనకు, చాలా చాలా గుహలలో ఇవన్నీ చీకటి గుహలలో ఎవరు లేని ప్రాంతంలో ఉంటుంది. మనం ఎక్కడ కూడా దాన్ని మనం పరీక్షించము, పరిశోధించము. మన దేశంలో అలాంటివి చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ బ్యాట్స్ అన్నిటి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పెషల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు ఈ బ్యాట్స్లో ఏమన్నా ఉందా అనేది పరీక్షించాలి. కంపల్సరీ చేయాల్సిన పని, రొటీన్గా చేయాల్సినది చేయట్లేదు. అంటే బ్యాట్కి హ్యూమన్కి ఉన్నటువంటి లింక్ ఏంటి? ఎందుకు అవి తిన్న ఆ ఫ్రూట్స్ వల్లే లోపల ఇంపాక్ట్ అవుతుంది హ్యూమన్ బాడీలో అనేది ఇప్పుడు ఉన్నటువంటి డౌట్. ఇప్పుడున్న టాపిక్ అంటే వైరస్ అనేది ఎలా వస్తుంది అనేది నేను క్లియర్గా చెప్పాను. బ్యాట్స్ నుంచి వస్తుంది. ఆ ఫ్రూట్స్ అనేది మెయిన్ కారణం ఇక్కడ. ఇప్పుడు కొందరు ఆ ఫ్రూట్స్ కొంచెం తిన్న ఓవరాల్ షేప్లో కొంచెం తిన్నా దాన్ని పక్కన పాడేస్తారు. కొంతమంది ఏంటంటే పూర్ పీపుల్ వాళ్ళు ఏంటంటే తినేస్తారు. అలాంటిది తినకుండా ఆపగలిగినప్పుడు మనం అది చేయొచ్చు. అసలు ఈ నిఫా వైరస్ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? ముఖ్యంగా ఏ సిస్టమ్ మీద దెబ్బ కొడుతుంది అంటారు? ఎన్ని వైరస్ ఇప్పుడు ప్రతి ఒక్క వైరస్ ఏంటంటే లక్షణం ఏంటంటే దానికి ఒక ఆర్గన్ అని చూడదు. దట్ ఈస్ స్పెషాలిటీ ఆఫ్ వైరస్ ఏంటంటే కొన్ని 100 వెళ్తాయి వైరస్ బాడీలోకి. మన ఇమ్యూనిటీ మంచిగా ఉన్నప్పుడు ఆ వైరస్ని చంపే విధానంగా మన బాడీ ఉంటుంది, అది చంపేస్తుంది. అది అది ఎవరైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో, తక్కువ ఉన్నదాల్లో వాళ్ళ బాడీలో వైరస్ అనేది ఒక్కసారి ఎంటర్ అయితే ఒక విస్ఫోటం బాంబ్, ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ అంటారు, టప్ 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 అలా పేలిపోతున్నట్టు మొత్తం బాడీలో వైరస్ అంతా వస్తుంది. బాడీ మొత్తం వస్తుందమ్మా, ఎక్కడని కాదు. నేను సింపుల్గా చెప్తాను దీన్ని. ఓరల్ రూట్లో వెళ్తుంది, అక్కడ మల్టిప్లై అయిపోతుంది, ఆ తర్వాత బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుందో మీకు అందరికీ తెలుసు, అన్ని బాడీ పార్ట్స్కి వెళ్తుంది. ప్రాసెస్ మొత్తం ఎట్ ఎ టైం అయిపోతుంది. లివర్కి వెళ్తుంది, హార్ట్కి వెళ్తుంది, లంగ్స్కి వెళ్తుంది, మిగతా అన్ని చోట్లకి వెళ్తుంది, బ్రెయిన్ కూడా వెళ్తుంది. సో బ్రెయిన్కి అనేది లాస్ట్ స్టేజ్లో వెళ్తుంది. ఎందుకంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాము, కొద్దిగా ఆపే శక్తి ఉంటుంది అక్కడ. సో మిగతా బాడీ పార్ట్స్లో మల్టిప్లై అయిపోతుంది. చాలామంది ఏంటంటే హార్ట్కి ఏం సంబంధం అంటారు, హార్ట్ మయోకార్డైటిస్ వస్తుంది. మయోకార్డైటిస్ అంటే హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్తో ఇప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ వస్తున్నాయి, మేము అందరు చూస్తున్నాం. అది ఎప్పుడు మనం ఇంతకుముందు అలా చూడలేదు, బట్ ఇట్ హ్యాస్ బికమ్ కామన్ నౌ. డెంగ్యూ వైరస్తో అలానే ఉంటుంది. ప్రతి వైరస్ కొన్ని కోట్ల వైరస్ బాడీలో ప్రొడ్యూస్ వస్తుంది. ఫస్ట్ బ్లడ్, ఫస్ట్ నెక్స్ట్ ఆర్గన్స్, ఆ తర్వాత లాస్ట్ ప్రోటీన్ అంతా తినేస్తుంది బాడీలో. లాస్ట్ మిగిలేది మజిల్స్ ప్రోటీన్ తిన్నప్పుడు వీక్నెస్ వస్తుంది. అందుకోసమే అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో వీక్నెస్, జాయింట్ పెయిన్స్ వచ్చింది అంటే వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే. అండ్ అసలు నిఫా వైరస్ జనరల్ సింటమ్స్ ఎలా ఉంటాయి సార్? అండ్ సివియర్గా వెళ్ళేటప్పటికి సింటమ్స్ ఎలా ఉంటాయి? మనం టెస్ట్ చేయించుకోవాలన్నా సింటమ్స్ మనకు తెలియాలి కదా. ఎర్లీ స్టేజ్లో మనకేందంటే మామూలుగా జలుబు, దగ్గు రావచ్చు, బాడీ పెయిన్స్, వీక్నెస్. ఒక్క వీక్నెస్ అనే పదం వచ్చినప్పుడు అది వైరల్ ఫీవర్ గుర్తుంచుకోవాలి. హై గ్రేడ్ ఫీవర్ 101 పైన ఉంది అంటే గో ఫర్ ద వైరల్ ఇన్ఫెక్షన్స్ టెస్ట్. ఫస్ట్ జాయింట్ పెయిన్స్, వీక్నెస్, హెడేక్, సివియర్ హెడేక్, ఇది ఏదైతే ఉందో ఇవన్నిటికీ ముఖ్య కారణం వైరస్. సో ఈ నిఫా వైరస్ అని చెప్పేసి మనం చెప్పలేం. ఓకే, దట్ ఈస్ కన్ఫర్మేటరీ. ఎలా ఉంటుందంటే వైరల్, ఇప్పుడు ఈ సీజన్లో కోవిడ్ అనేది ఉంది, సో కోవిడ్కి వెళ్ళొచ్చు,
టెస్ట్ చేయించవచ్చు, డెంగ్యూ టెస్ట్ చేయించవచ్చు. దెన్ ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు కేరళలో ఉన్నాం, కేరళలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు నిఫా. సో నిఫాకు కూడా మనం ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు అది బయటపడుతుంది. అంటే సార్ వీక్నెస్ వస్తే మీరు చెప్పినట్టు అన్నీ ఒకేసారి చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా, లేదా అన్నిటికీ కామన్గా కలిపేదన్న టెస్ట్ ఒకటి చెప్తారా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో దీస్ ఆర్ ద ప్రైమరీ సిమ్టమ్స్. సెకండ్ సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో హెడేక్, సివియర్ హెడేక్ ఉంటుంది. అండ్ నిమోనియా దేంట్లో వస్తుందమ్మా మనకు? కోవిడ్లో వస్తుంది, దీంట్లో వస్తుంది. ఓకే, వేరాజ్ ఈ డెంగ్యూలో కూడా రావచ్చు ఏమన్నా సెకండరీ ఇన్ఫెక్షన్. సో నిమోనియా వచ్చింది అప్పుడు దెన్ కన్ఫర్మేషన్గా కోవిడ్ చేయాలి, నిఫా చేయొచ్చు. సెకండ్ ఇవి రెండు చేసిన తర్వాత నెక్స్ట్ కమ్స్ సివియర్ హెడేక్, గిడ్డినెస్, ఇరిటేషన్ అంటే మనకు ఏదో విధంగా పేషెంట్ బిహేవ్ చేయడం, అలా బిహేవియరల్ చేంజెస్ ఉన్నప్పుడు నిఫాకి వచ్చేయచ్చు. అందుకే అన్న ఈ దీంట్లో ఎన్కెఫలైటిస్ అంటే మనము ఎల్లో ఫీవర్ ఇవన్నీ చూస్తాం. మెదడు వాపు అనేది ఏంటంటే ఎన్కెఫలైటిస్, ఇన్ఫ్లమేషన్ అంటాం. అందుకే నేను చెప్పాను స్టార్టింగ్ నుంచి, నేను అది చెప్పాను, ఒక్కసారి వైరస్ లోపల బాడీ ఎంట్రీ అయిందంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది బాడీలో. ఇన్ఫ్లమేషన్ అంటే స్వెల్లింగ్, ఎక్కడ పడితే అక్కడ తినేస్తుందమ్మ దాన్ని. ఇప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, అయ్యో నాకు జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది, 4 రోజులు తగ్గిపోయింది అంటే నీ బాడీ తత్వం మంచిగా ఉంది, నీ యొక్క బాడీ మెకానిజం మంచిగా ఉంది కాబట్టి మీరు బతికి బయటపడ్డారు. కానీ దెబ్బ మాత్రం తగిలింది. అది హార్ట్ మీద కావచ్చు, లివర్ మీద కావచ్చు, లంగ్స్ మీద కావచ్చు. దెన్ అది రికవరీ కానీ కొంచెం టైం పడుతుంది. అంటే మీరు చెప్పినట్టు టెస్ట్ ఎలా చేయించుకోవాలి? ఇది గవర్నమెంట్లోనే చేయబడుతుంది. ఇది ఆర్టీపీసీఆర్ ద్వారా ఇది కన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అది చేసినప్పుడు దెన్ మనం అంటే మీరు కేసెస్ చూసుంటారు కదా సార్, ఈ నిఫా వైరస్ ఎక్కువగా కేరళలోనే వినిపిస్తుంది. ఎందుకు అక్కడే ఇక్కడ మన తెలంగాణలో ఇప్పటి వరకు అయితే రాలేదు. బట్ కేరళలో ఒకటే కనిపించింది. అది కూడా వాళ్ళు శాంపుల్ కలెక్ట్ చేసి ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి పంపించడం ద్వారా వాళ్ళు నిర్ధారించి ఇది నిఫా వైరస్ అని తేల్చడం జరిగింది. ఇప్పటి వరకు 2 చనిపోయారు. అండ్ 575 మందిని కాంటాక్ట్, అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎక్కడెక్కడ తిరిగిండ్రు, సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా చూసారు. అండ్ ఎంతమందితో ఆయన ఉన్నాడు, మాట్లాడుకుంటూ ఉన్నాడు, అవన్నీ కూడా చేశారు. బట్ 2 మాత్రం ఇప్పుడు సోకిన వాళ్ళు 2 మాత్రం చనిపోయారు. బట్ ఇంకా అనేది తెలియదు. అంటే ఈ నిఫా వైరస్కి సంబంధించి మెయిన్గా ఫ్రూట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు కదా సార్. ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే కళ్ళు తీసుకునేటప్పుడు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు కళ్ళు ఆపాలని చెప్పేసి వాళ్ళు అన్నారు, తాటి కళ్ళు అనేది ఆపాలని చెప్పేసి వన్ ఆఫ్ ద జర్నల్స్లో కానీ వీటిలలో ఉంది. బికాజ్ ఇట్ ఈస్ మనం దాన్ని కాచో లేకుంటే ఇంకో విధంగా స్టెరైల్ చేసే పద్ధతి లేదు. రెండోది ఫ్రూట్స్కి వచ్చేసరికి మనము వాటర్తో నీట్గా కడుక్కొని ఇంజురీ లేని దాన్ని, అంటే అట్లా దెబ్బ తాకని దాన్ని మనము యూ కెన్ వాష్ ఇట్ అండ్ యూ కెన్ ఈట్ దట్ వన్. అంటే ఇంకోటి ఏంటంటే సార్, ఈ నిఫా వైరస్కి సంబంధించి ఇక్కడికి ఏమైనా ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాలకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? సీజన్ కూడా మారుతుంది. ఏ వయసు వారిలో ఎక్కువగా ఈ వైరస్ అనేది కనిపించే ఛాన్సెస్ ఉండొచ్చు? ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అంటే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం పక్కనే ఉంది, తమిళనాడు రాష్ట్రం పక్కనే ఉంది కాబట్టి వాళ్ళు అప్రమత్తమయ్యారు. సో నేను ఇప్పుడు ఇందాక ముందు చెప్పాను, ఒక 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేసే తత్వం దానికి ఉంది. మనిషి ఒక్కసారి పాజిటివ్ అక్కడ అయిపోయి కూడా ఇంకో ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది. సో 100 కిలోమీటర్లుగా 200 కిలోమీటర్స్ కూడా ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడు. సో అలాంటి పరిస్థితిని ఇప్పుడు కాంటాక్ట్ అన్నాం. ఇప్పుడు హాస్పిటల్లో కానీ లేకుంటే వాళ్ళ ఇంటి పక్కలో కానీ వాళ్ళు తరచుగా ఫ్రెండ్సే కానీ ఆ రోజు ఆ టైంకి అక్కడ మాట్లాడి ఆయనకి ఇన్ఫెక్షన్ ఉందని తెలియదు, ఏం తెలియదు, బట్ హీ కెన్ ట్రాన్స్ఫర్ దట్ వైరస్ టు అదర్ ప్లేసెస్ టు. ఒకటి అది బ్యాట్స్ ద్వారా, ఒకటి తర్వాత నెక్స్ట్ మనుషుల ద్వారా కూడా మనం స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఛాన్సెస్ లేవని కాదు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ నిఫా వైరస్ వచ్చిన వాళ్ళలో కొంతమంది మీరు అన్నట్టు కోవిడ్ కంటే డేంజరస్ అని చెప్తున్నారు. కొంతమందికి మతిస్థిమితం కోల్పోయింది అన్నట్టుగా బిహేవ్ చేయడము, లేదా కోమాకి వెళ్ళిపోవడం జరుగుతుందంట మనం లక్షణాలు తెలుసుకునే లోపే. సో అలాంటప్పుడు ఎలా మనం అబ్జర్వ్ చేయాలంటారు? ఇప్పుడు వెరీ ఫాస్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది, స్వెల్లింగ్, అందుకే మెదడు వాపు అంటారు.
స్వెల్ అవుతుంది, ఎన్కెఫలైటిస్, మొత్తం కూడా బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఆ తర్వాత డ్యామేజ్ అయిన తర్వాత ఇమీడియట్గా మొత్తం మెకానిజం అయిపోయినప్పుడు కోమాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కోమా తర్వాత వెంటిలేటర్ మీద అలా పెట్టడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో నిమోనియా కూడా కామన్గా వస్తుంది, దీంట్లో. సో ఓవరాల్గా అదే అంటున్నాను, ఒక్కసారి వైరస్ అనేది మన బాడీలో ఎంటర్ అయ్యి హై గ్రేడ్ ఫీవర్, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఉన్నప్పుడు అందరు టెస్ట్ చేసుకొని వీలైనంత వరకు నియర్ బై ఏదో దాని సిమ్టమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్, కోవిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఇంకొకటి అని చూసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు సమస్య అనేది చాలా మటుకు మనం తగ్గించుకోగలుగుతాం. అండ్ సార్, ట్రీట్మెంట్ అంటున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి? అసలు ట్రీట్మెంట్ ఉందా, రాకుండా టీకా ఉందా అనేది ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్. నిపా వైరస్ ఇప్పటివరకు అయితే ట్రీట్మెంట్ అనేది లేదమ్మా. సిమ్టమేటిక్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్రతి ఒక్కరు ఒకటే చెప్పేది ఏంటంటే ICMR కానీ WHO సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అంటాం. సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం వస్తే జ్వరం, పారాసిటమాల్, ఏదైనా వీక్నెస్ ఉంటే ORS, వాటరు, ఈ విధంగా అనేది ఉంది. బట్ ఇలాంటి వైరస్లో నేను చాలా పరిశోధన చేశాను. కోవిడ్కి 4 రోజులలో ప్రపంచంలో ఏకైక వ్యక్తి 4 రోజులు పాజిటివ్ నుంచి నెగిటివ్, అంటే మీరు ఈరోజు పాజిటివ్ అంటే రేపు 4 రోజులలో నెగిటివ్, అది నేను ICMRకి పెట్టాను. సెకండ్, డెంగ్యూలో ప్లేట్లెట్స్ ఇమీడియట్గా పెరగడం, వైరస్ని చంపి. సో చికెన్ గున్యాలో వైరస్ని చంపడం ద్వారా ఫీవర్ అనేది కంట్రోల్, అన్నిట్లలో కూడా 1 డేలో ఫీవర్ తగ్గిపోతుంది. సో ఫీవర్ తగ్గిందంటే ఇన్ఫెక్షన్ తగ్గినట్టు, వైరస్ తగ్గినట్టు. ఎన్ని రోజులైతే మనం వైరస్ని బాడీలో ఉంచుకుంటామో మన ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ నిపా వైరస్ అనేది కూడా షార్ట్ టర్మ్ వైరస్. దెర్ ఈజ్ లాంగ్ టర్మ్ వైరస్ అండ్ షార్ట్ టర్మ్ వైరస్ బాడీలో ఉండడం. ఇప్పుడు HIV ఉంది, హెపటైటిస్ B ఉంది, హెపటైటిస్ C ఉంది, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ బాడీలో ఉంటుంది అంతే. ఆ వైరస్ కొన్ని సంవత్సరాల వరకు అలా బాడీలో ఉంటుంది. వేరేస్ ఈ వైరస్, షార్ట్ టర్మ్ వైరస్ అన్ని కూడా సునామీలా వస్తుంది, డ్యామేజ్ చేసేసి, మొత్తం సునామీ ఎలా అయితే డ్యామేజ్ చేస్తుందో అలా డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంది. అందులో మనం బతికి బయటపడితే బతికామనుకుంటాం. కొంతమంది ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు మన కోవిడ్లో కానీ. సో సివియర్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అందుకే అంటాను, ఇప్పుడు నాకు కేరళ ప్రభుత్వం అవకాశం ఇస్తే నేను రెడీగా ఉన్నా. నేను ఆల్రెడీ మెయిల్ కూడా చేశాను, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ ఇన్ ద నిపా వైరస్ అని. సో దేర్ లాట్ ఆఫ్ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు వైరస్ని ఇప్పుడు నేను 3 వ్యాధులకు చెప్పాను చంపుతుంది అని వైరస్ని. దట్ ఈస్ గివింగ్ 100% రిజల్ట్స్. ప్లేట్లెట్స్ పెరగడం అనేది మీరు ఎక్కడా చూడరు. డెంగ్యూలో ఇమ్మీడియట్గా ప్లేట్లెట్ ఫీవర్ తగ్గడం అనేది చూడరు. బట్ దీంట్లో కూడా యూ కెన్ డూ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ వైరస్. ఆ వైరస్ని బాడీలో మనం ఉన్నంత వరకు ఫస్ట్ 2 days 3 days ఏదన్నా సరే యూ కెన్ స్టాప్, బ్రెయిన్కి పోకుండా మనం చూసినప్పుడు సేవ్ చేసినట్టు ఉంటుంది. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు అడిషనల్గా ఏమైనా డిసీజ్ ఉన్న వాళ్ళు లైక్ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్, PCOD, లేకపోతే వృద్ధులు, ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఫర్ సపోజ్ నిపా వైరస్ వస్తే ఎలా ఉంటుంది ఇంపాక్ట్ అనేది, వర్కౌట్ అవుతుందా ట్రీట్మెంట్ అనేది కూడా డౌట్. ఇప్పుడు యాజ్ పర్ WHO ప్రోటోకాల్ యాంటీబాడీస్ అవి ఇవి అని చెప్పేసి ఇస్తున్నారు, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవన్నీ. బట్ ఏది కూడా పని చేయట్లేదు. ఎందుకంటే డెత్ రేట్స్ 75% అన్నప్పుడు అర్థం చేసుకోవచ్చు, లేకుంటే 5% 2% పడాలి ఇంపాక్ట్. ఇక్కడ వాళ్ళు పెట్టిన దానికి ఇంపాక్ట్ లేదు. సెకండ్, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వీక్గా ఉన్న పర్సన్స్ ఒక 50% వీక్ అనుకుందాం మనం వాళ్ళని. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్న, హార్ట్ డిసీజ్ ఉన్న, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా దే హ్యాడ్ సమ్ కోమార్బిడ్స్. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఇప్పుడు 100 మీటర్లు రన్నింగ్ చేయాల్సినప్పుడు మిగతా నార్మల్ పర్సన్తో వాళ్ళు పోటీ పడలేరు. వీళ్ళు 50% దూరం పోయేసరికి అలసిపోతారు. వాళ్ళు 100 meters పరిగెట్టి వాళ్ళు బతికి బయటపడతారు. ఈ 50% అనేది ప్రాబ్లం. సో వీళ్ళ దాంట్లో ఆల్రెడీ మెకానిజం ఆఫ్ బాడీ మెకానిజం, నార్మల్ మెకానిజం ఈజ్ డిస్టర్బ్డ్ అమ్మా. ఇప్పుడు లివర్ ఈజ్ ద వెరీ బిగ్గెస్ట్ పార్ట్ అంటాను. ఇంపార్టెంట్ రోల్ అనేది లివరే చేస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్స్లో. సో లివర్ అనేది డ్యామేజ్ అయినప్పుడు అన్నీ ఏదైతే బీపీ, హైపర్ టెన్షన్లో లివర్కి మెకానిజం తోటి సంబంధం ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే వాళ్ళల్లోనే ఎక్కువ డెత్స్ ఉంటాయి. అంటే మీరు సింటమ్స్కి బేస్ మీద ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, నివారణే తప్ప ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా అయితే లేదని చెప్తున్నారు కదా. ఒకవేళ మీరు అలా ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గించినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఫర్దర్గా రావంటారా?
సో ఇప్పుడు WHO ప్రోటోకాల్ ప్రకారము తుమ్ములు వస్తే తుమ్ముల గోళీ, దగ్గు వస్తే దగ్గు గోళీ, జ్వరం వస్తే జ్వరం గోళీ, కాలు నొప్పులు పెడితే ఇది ఇట్ ఈస్ నాట్ ఎ ట్రీట్మెంట్ అంటాను నేను. యూ షుడ్ ఏబుల్ టు కిల్ ద వైరస్ ఫస్ట్. వైరస్ని చంపినప్పుడే ట్రీట్మెంట్ అది లేకుండా ట్రీట్మెంట్ కాదు. ఏదో బతికించడం అనే పదం ఏదైతే ఉందో వాళ్ళే బతుకుతారు కదా. ఇప్పుడు ప్రతి దాంట్లో వాళ్ళే బతుకుతున్నది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన దాంతో బతకట్లేదు, వాళ్ళు పెట్టిన దాంతో బతకట్లేదు. మనిషి యొక్క స్ట్రెంగ్త్ దట్ హిమ్సెల్ఫ్ ఈజ్ కమింగ్ అవుట్. ఇట్ ఈస్ నాట్ విత్ ద మెడిసిన్. ఎప్పుడైతే నువ్వు వైరస్ని చంపి నువ్వు ఒక్క రోజులో నువ్వు ఫీవర్ తగ్గించి ఒక్క రోజులో డ్యూటీస్ పంపించేసి అన్ని విధాలుగా చేసినప్పుడు అది వైరస్, అది దట్ ఈస్ 100% ట్రీట్మెంట్ అంట. బట్ దెర్ ఈస్ నో అబ్సల్యూట్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ ఎనీ వైరస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్న దాంట్లో వైరస్, షార్ట్ టర్మ్ వైరస్ అన్నీ కూడా దెర్ ఈస్ నో ట్రీట్మెంట్ ఎట్ ఆల్. బట్ పాసిబిలిటీ ఈజ్ దేర్. అందుకోసం నేను ఈ విధంగానే వెళ్తాను, మాస్క్ పెట్టుకొని పీపీ కిట్ వేసుకొని నాకు అవసరం లేదు. బట్ ఐ కెన్ ఏబుల్ టు డూ, అవర్ టీమ్ ఈజ్ ఏబుల్ టు డూ. డెఫినెట్లీ గాల్లో రాదు అంటారా? నిఫా వైరస్ అనేది గాల్లో రాదు, గాలిలో అనేది లేదమ్మా. దీనికి ఇప్పుడు దగ్గుతున్నాడు తుమ్ముతున్నాడు అన్నప్పుడు చిన్న పార్టికల్స్ ఏదైతున్నాయి దానివల్ల రావచ్చు. బట్ దట్ ఈస్ ఎక్కడ కూడా ఈ వైరస్ అనేది కొన్ని ప్రాంతాలకు పరిమితం ఉంది కాబట్టి ఎక్స్టెన్సివ్గా దీనిపై వర్కౌట్ చేయలేదు ఇప్పటి వరకు. చాలా మటుకి సింగపూర్, థాయిలాండ్, బంగ్లాదేశ్ అండ్ ఇండియాలో మనకు మామూలుగా రీసెర్చ్ వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు అసలు నిఫా వైరస్ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నిఫా వైరస్ రావద్దనుకుంటే బేసికల్లీ ఫస్ట్ ఈ బ్యాట్స్ ఉన్న ప్రాంతమే కానీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి అక్కడ ఉండే తాటికల్లు మెయిన్ సోర్స్ అని చెప్పొచ్చు కూడా. అలాంటి దానికి కొద్దిగా దూరం ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది పండ్లు, దెబ్బతిన్న పండ్లు కానీ లేకుంటే ఆల్రెడీ ఏమన్నా తిని ఉంటే దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీలైనంత వరకు కడుక్కొని తినడంలో అది లేదు. ఇంకొకటి పందులకు ఒక టెండెన్సీ ఏంటంటే కింద పడ్డే అన్నీ కూడా అది తినేస్తూ ఉంటుంది, ఫ్రూట్స్ని కానీ అవన్నీ. సో దానికి ఈజీగా సోకే అవకాశం. సో పందులను కూడా కొద్దిగా దూరంగా పెడితే ఈ నిఫా వైరస్ నుంచి మనం బయటపడవచ్చు. అండ్ సార్, ఇది ఎక్కువగా రైనీ సీజన్లో వినిపించే పేరు ఒకప్పుడు చికెన్ గున్యా, ఇప్పుడు డెంగ్యూ. మళ్ళీ దాన్ని రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. ఎక్కువగా చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. అసలు డెంగ్యూ అంటే ఏంటి, డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా వస్తుంది ఫీవర్? డెంగ్యూ అనేది చికెన్ గున్యా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ ఇవన్నీ కూడా ఏజిస్ ఈజిప్టే అనే మస్కిటో ద్వారా వస్తుంది, జైకా వైరస్. ఇవన్నీ కూడా వైరస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు డెంగ్యూలో మనం 4 వెరైటీస్ ఆఫ్ చూస్తాం. ఇప్పుడు ముంబైలో చికెన్ గున్యా నడుస్తుంది, డెంగ్యూ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ మనం చికెన్ గున్యా చూస్తాం, డెంగ్యూ చూస్తాం. విపరీతంగా కేసెస్ అనేది మనకి ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం అనేది స్టార్టింగ్లో చాలా వర్షాలు పడుతుంటాయి. ఫాస్ట్గా టక పడి అన్నీ ఫిల్ అయిపోయి ఎక్కడ పడితే ఎక్కడ వాటర్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. ఈ ఫ్రెష్ వాటర్లో ఇది గ్రో అవుతుంది. ఫ్రెష్ వాటర్ అంటే మురికి నీళ్ళలో కాకుండా మంచి నీళ్ళలోనే ఇది పెరుగుతుంటాయి. సో ఈ దోమలు ఏవైతే ఉన్నాయి, ఏజిస్ ఈజిప్టే అనే దోమ చాలా మంచిది. అంటే మంచిది అంటే దాని పాపం తెలియదు, దాంట్లో వైరస్ లేదు. ఆ వాటర్లో, కూలర్లో కానీ, టైర్లలో కానీ, కుండల్లో కానీ అవిట్లలో పెరుగుతూ ఉంటాయి. అంటే దాంట్లో గ్రోత్ అనేది పిల్లలు కావడం అవన్నీ గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎక్కడైనా పాజిటివ్ పర్సన్ ఎవరైనా ఉంటే లింక్ అయిన పర్సన్, అందుకోసం దోమ మంచిదన్నా నేను. దోమ చాలా మంచిది, దాంతో ప్రాబ్లం లేదు. దానికి పాపం ఆకలేసినప్పుడు ఒక మనిషిని బ్లడ్ రూపంలో ఫీడ్ చేయాలి ఎవరే కానీ. ఇప్పుడు నా దగ్గర నాకు డెంగ్యూ లేదండి, 1, 2, 3, 4 వెరైటీస్ ఉంటాయి. 4 వెరైటీస్లో నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. నన్ను దోమ వచ్చి కొట్టిందంటే ప్రశాంతంగా నా బ్లడ్ కొంచెం 1 ml అంత 1/2 ml తాగుతుంది, పోతుంది. దానికి వైరస్ రాదు, నాకు వైరస్ రాదు. అంటే ఆ మ్యాచ్ అయ్యే బ్లడ్ గ్రూప్స్ ఏమైనా చెప్తారా? లేదు, మ్యాచింగ్ దెర్ ఈస్ నో మ్యాచింగ్ బ్లడ్ గ్రూప్స్. బట్ ఇఫ్ ఎనీ పాజిటివ్ కేసు రౌండ్ ది క్లాక్ మనకి డెంగ్యూ కేసెస్ వస్తుంటాయి. మొత్తం సంవత్సరం మొత్తంలో
ఈ డెంగ్యూ అనేది ఉంటుంది. సో ఈ డెంగ్యూకి ఈ వైరస్ ఏదైతే ఉందో ఏదైనా మనిషిలో కొన్ని కోట్ల వైరస్ ఉంటుంది. ఓకే. ఇమాజిన్ దట్ ఒక్క మనిషిలో 100 కోట్లు ఉండొచ్చు. 100 కోట్ల వైరస్ మనిషి ఆకారం పెద్ద అవన్నీ బ్లడ్ అనేది దాంట్లో. సో ఈ దోమ అనేది ఏంటంటే చిన్నది, అది ఎంత తాగినా 0.25 ml ఎంత చిన్న ఉంటుంది. ఆ ml ఆఫ్ బ్లడ్ ఆ మనిషి నుంచి డ్రా చేసి తాగుతుంది. సేమ్ అదే దోమ ఇంకొక పర్సన్, ఇప్పుడు మీరున్నారు నేనున్నాను, ఇద్దరు ఇట్లా ఎవరిని కొట్టినా ఇప్పుడు ఆ వైరస్ మీ దాంట్లోకి వెళ్తుంది. ఆ వైరస్ నా దాంట్లో కూడా, నన్ను కొడితే నాకు కూడా వస్తుంది. ఓకే. అంతకన్నా ముందు దానికి దోమకి ఏం Transfer లేదు. చేస్తుంది. అంటే మ్యాన్ ఈజ్ ద హోస్ట్ ఇక్కడ, నాట్ దోమ. దోమ అనేది కాదు, పాపం 10-15 రోజులలో చచ్చిపోతుంది అది. బట్ మ్యాన్ ఈజ్ ద హోస్ట్. మ్యాన్ హ్యూమన్ నుంచి ఇట్ విల్ ట్రాన్స్ఫర్ టు హ్యూమన్ త్రూ మస్కిటో. సో ఇక్కడ విలన్ ఇస్ అ హ్యూమన్. మనము మనిషిలో ఉన్న వైరస్ని మనము రిమూవ్ చేయలేకపోతున్నాము. అది నేను లాస్ట్లో చెప్తాను, ఉంది దానికి నివారణ ఉంది. బట్ మనం దోమనే చంపుతాం. మీరు చూడండి, ఇప్పుడు ప్రతి అధికారి కానీ ప్రతి చోట కానీ దోమల్ని చంపడానికి సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ దే ఆర్ స్పెండింగ్. ఎగ్జాక్ట్లీ. దోమని మీ బేసిక్గా స్ప్రే చేయాలి, ఎంతగానో స్ప్రే చేస్తాము. ఒక ఏరియాలో వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని స్ప్రే చేస్తారు. బట్ నాట్ దట్ ఏరియా వేర్ చాలా వ్యాస్ట్, దిస్ వరల్డ్ ఇస్ బిగ్గర్. ఇఫ్ వీ కెన్ ఎరాడికేట్ దట్ వైరస్ ఫ్రమ్ ద హ్యూమన్స్, సో దోమలకి ఎటువంటి ప్రమాదం కుట్టినా ఏం కాదు. అండ్ ఈ డెంగ్యూ వచ్చిన స్టార్టింగ్లో అయితే చాలామంది చనిపోయారు. ఇమీడియట్గా వచ్చిన 2-3 డేస్లే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అసలు ఈ డెంగ్యూ ఫీవర్ బాడీలో ఏం చేస్తుంది, ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అండ్ మెయిన్ సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ప్లేట్లెట్స్ పడిపోతాయి అని ఒక ముద్ర పడిపోయింది డెంగ్యూ ఫీవర్ అనగానే. ఎలా? ముఖ్యంగా ఇప్పుడు ఒక్కసారి దోమ కుట్టిందంటే దోమ ద్వారా మనకు వస్తుంది కాబట్టి, దోమ కుట్టినప్పుడు కొన్ని వందలు ఉంటాయి, 100 వైరస్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ వైరస్ అనేది మల్టిప్లై అవుతుంటాయి. ఓకే. అది ఎప్పుడంటే మనకు మల్టిప్లై అయ్యే స్టేజ్లో ఇంక్యుబేషన్ పీరియడ్ స్టార్టింగ్ అంటాం. ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం, వరంగల్లో అక్కడికి వెళ్ళింది, అక్కడ దోమ కుట్టింది. ఓకే, అక్కడ దోమ కుట్టిన తర్వాత ఒక 5 రోజులు 6 రోజుల వరకు అతనికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హైదరాబాద్ రాగానే ఫీవర్ స్టార్ట్ అవుతుంది 6 days తర్వాత. అంటే ఇంక్యుబేషన్ పీరియడ్, అది ఎక్కడ కుట్టినా ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్లో ఎటువంటి అది ఉండదు, మల్టిప్లై అవుతుంటాయి బాడీలో. తెలియకుండా మన బాడీలో కొంచెం బాడీ విల్సే ఏదో వీక్నెస్, ఏదో కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది అని ఒక వర్డ్స్ కొంచెం అది ఉంటుంది స్టార్టింగ్. వన్స్ ఒక్కసారి ఎక్స్ప్లోడ్ అయిపోతున్నప్పుడు వైరస్ ప్లేట్లెట్స్ని తినడం, దాంట్లో కొన్ని కోట్ల వైరస్ ప్రొడ్యూస్ అవ్వడం. ఈ డెంగ్యూ వైరస్ అటాక్స్ ఆన్ ప్లేట్లెట్స్. సో కోట్ల వైరస్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఫీవర్ అనేది స్టార్ట్ అవుతుంది, హై గ్రేడ్ ఫీవర్. ఓకే, ఫస్ట్ ఫీవర్ వస్తుంది. ఆ తర్వాత ఈ వైరస్ ఏదైతే ఉందో హెడ్ ఏక్ రావడం, వీక్నెస్ రావడం. ఇప్పుడు ప్లేట్లెట్స్ తిన్నది, దానికి ఇంకో ప్రోటీన్ కావాలి బాడీలో. లివర్లో ప్రోటీన్ తినేసింది, సిఆర్పి పెరిగిందండి, సిఆర్పి పెరిగింది అంటారు. సిఆర్పి ఇస్ నథింగ్ బట్ అగైన్ ఇట్స్ ఎ ప్రోటీన్. ఓకే. ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్, హార్మోన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇవన్నిటికీ ప్రోటీన్ కావాలి, అన్నీ తగ్గిపోతాయి. సో ఈ స్టార్టెడ్ ఫీవర్ అనేది 4 to 5 days 6 days ఉంటుంది. అంటే ఫస్ట్ 6 days ఫీవర్ ఏదైతే ఉందో NS1 పాజిటివ్ అప్పుడు ఫీవర్ ఉంటుంది. ఆ తర్వాత IgM పాజిటివ్ వస్తుంది. సో IgM పాజిటివ్లో వీక్నెస్ అనేది ఉంటుంది, తల తిరగడం, అసలు కూర్చోలేని పరిస్థితిలో ఉంటాడు పర్సన్. ఫస్ట్ ఫీవర్, బాడీ పెయిన్స్, వీక్నెస్, హెడ్ ఏక్, ఈ సిమ్టమ్స్ వస్తుంటాయి. సెకండ్ IgM ఆ రేంజ్ 5 to 6 days తర్వాత ఈ ప్లేట్లెట్స్ అనేది 4 లక్షలు ఉన్నది 3 లక్షలకు వస్తుంది, 3 లక్షలు ఉన్నది 2 లక్షలు, 2 లక్షలు ఉన్నది 1,00,000కు వస్తుంది, 1,00,000 50,000కు రాగానే మనిషి యొక్క గిడ్డినెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే కూర్చోలేని పరిస్థితి, ఒక ప్లేస్లో కూర్చోలేడు, పడుకున్న కళ్ళు తిరుగుతాయి. సో 5 to 6 days, 6 days తర్వాత 7th 8th day ఏదైతే ప్లేట్లెట్స్ ఇంకా పడుతుంటాయి, ఆటో యాంటీబాడీస్ పెరిగినప్పుడు. ఆటో యాంటీబాడీస్ అంటే ఈ యాంటీబాడీస్ అగెనిస్ట్ ది వైరస్ వచ్చినాయి. ఈ అగెనిస్ట్ యాంటీవైరస్ ఏదైతే యాంటీబాడీస్ వచ్చినాయి కూడా ప్లేట్లెట్స్ అటాక్ చేసినప్పుడు ఇంకా కిందికి పడిపోతుంటాయి, 50,000 నుంచి 20,000 అలా పడిపోతుంటాయి, పెరుగు. సో ఈ టైం లోపల
20,000 10,000 ఉన్నప్పుడు 20,000 వరకు ప్రతి డాక్టర్ అది అంటాడు, ఏం కాదమ్మా అంటారు. ఆ 20,000 కన్నా కిందికి వచ్చినప్పుడు బ్లీడింగ్ టెండెన్సీస్ పెరుగుతాయి. బ్లీడింగ్ అంటే హిమరేజిక్ ఫీవర్ అంటారు, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, షాక్లోకి వెళ్తుంటారు. ఆ షాక్లో అంటే ఆల్మోస్ట్ బ్లడ్ వెజల్స్ నుంచి బయటకు ఈ బ్లడ్ రావడం జరుగుతుంది. ఓకే, ఆర్గాన్స్లో అన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్. సో సీక్వెన్షియల్గా చూసినట్టయితే ఫస్ట్ ఎవ్రీ చిల్స్, రైగర్స్, చలి వస్తుంది, ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఉందంటే ఇట్ ఈస్ డెంగ్యూ అనుకోవాలి. డెంగ్యూ సీజన్లో ఫస్ట్ టార్గెట్ గో ఫర్ ద డెంగ్యూ టెస్ట్. దెన్ కమ్స్ ఫ్లూయిడ్. ఇవన్నీ కూడా ప్రతి మనిషి నీళ్ళు తాగాల్సింది, తాగుతూనే ఉండాలి. బట్ తినలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా చాలామంది డెంగ్యూ కేసెస్లో ప్రాబ్లం ఎక్కడంటే వామిటింగ్ వచ్చిస్తుందమ్మా. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, నాసియా అంటాం, వామిటింగ్స్ ఉంటాయి. ఈ వామిటింగ్స్ వల్లనే చాలామందికి ఇంకా డ్యామేజ్లోకి వెళ్తారు. నార్మల్గా ఉన్న పర్సన్కి బతికి బయటపడతాడు, ఇలా 4 lakhs నుంచి ఇలా పడి ఇలా లేస్తుంది. బట్ ఒక్కసారి అక్కడ ఏదైనా బ్రేక్ అయ్యి ఏమైనా తినలేదు, మంచి లేదన్నప్పుడు కిందికి ఇంకా పడిపోతుంది. సో ప్లేట్లెట్స్ అనేది కిందికి పడుతుంది. ఈ ఓవరాల్ సీక్వెన్స్ కూడా 1 to 3 days కాదు, ఇట్ విల్ బీ లైక్ 5 to 6 days ఆర్ 7 daysలో హిక్ మే డిక్టోరియేట్, లో డౌన్. కొంత అందరిలో చాలా మందిలో పెరుగుతుంటుంది, బట్ కొందరు ప్రాబ్లం. రైట్ సార్, ఈ నిఫా వైరస్కి సంబంధించి అదేవిధంగా డెంగ్యూకి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మరొక పర్సన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV.